దానికి మునుపేమో కాశీ విశ్వనాథుడు మనకు నక్షత్రహారతి రూపంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్ళకు ఎంతటి భాగ్యాన్ని కావాలో అంతటి భాగ్యాన్ని మనం అనుభవించాం. ఇక్కడ ఒక చిన్న విషయం, మనకు పురాతనం నుంచి వస్తున్నటువంటి పూర్వం నుంచి వస్తున్న ఉక్తి ఉన్నది. కాశీలో స్నానం చేసి ఆ గంగను రామేశ్వరంలో కలిపి రామేశ్వరంలో ఉన్నటువంటి సైకతాన్ని, సముద్ర సైకతాన్ని గంగలో కలిపినట్టయితే యాత్ర పరిసమాప్తవుతుంది అని ఒక మనకు పురాణ వచనం ఉన్నది. అంటే భారతదేశంలో యాత్రలు, తీర్థయాత్ర సమాప్తి జరుగుతుంది అని. అది అందరూ ఈ కాలంలో కాలం వేగవంతమై విమానాది రైళ్లయానాలు సొంతంగా వెళ్ళగలిగినటువంటి స్థలం ఉన్నా వెళ్ళలేనటువంటి జనానీకం ఎంతోమంది ఉంటారు. అటువంటి వారికి ఒక వేదిక మీదుగా రామేశ్వరం నుంచి కాశీ వరకు ప్రయాణం చేయలేనటువంటి వారికి కాశీ విశ్వనాథుణ్ణి, రామనాథ సహిత పర్వతవర్ధిని దేవిని ఒకే స్థానంలో యాత్రా పరిసమాప్తికి ఆలంబభూతంగా ప్రమాణంగా నిలిచేటువంటి దివ్య కార్తీక సోమవార సంధ్యాకాలంలో విశ్వేశ్వర సహిత రామనాథ స్వామి వారి యొక్క దివ్య వైభవ దర్శనము యాత్రా పరిసమాప్త లక్షణము. కాబట్టి ఈ రోజుతో మనం కోటిసార్లు ఎన్ని యాత్రలు చేసినా కాశీ క్షేత్ర దర్శనం, రామేశ్వర క్షేత్ర దర్శనం అది యాత్ర పరిసమాప్తి అయినట్టుగా ఈ వేటి మన దర్శనము పరిసమాప్తి అయినట్టుగా మనం భావించాలి. అలాగే ఇప్పుడు మనం కొద్దిసేపట్లో దీపాన్ని మనం వెలిగించబోతున్నాం. ఒకే ముక్తం దీపాన్ని గురించి వేదాంగాలు ఎన్నో శాస్త్రార్థాలు చేస్తున్నప్పటికీ కూడా ఓంకారం మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అనేటువంటి మంత్రం మనకు శివుడికి ప్రధానంగా ఆయన ఓంకార స్వరూపుడని తెలియజేస్తున్నది. ఆ ఓంకార స్వరూపాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఆ ఓంకార స్వరూపము సాక్షాత్తు జ్యోతిస్వరూపం. ఎందుకు అంటే ఓంకారం మంత్ర సంయుక్తం, అది కేవలం ఓంకారం అనేటువంటిది శబ్దం కాదయ్యా, అక్షరం కాదు, సాక్షాత్తు మంత్రం అది. ఆ మంత్రము మీరు ఎప్పుడైతే ఉచ్చారణలేకి మనం తీసుకొని నమశివాయ అనేటువంటి ఓంకారంతో ఏ నాదాన్ని జోడించినప్పటికీ అది జ్యోతిలా ప్రకాశిస్తుంది. అందుకే ఓం నమశివాయ అంటున్నాం, నారాయణాయ అంటున్నాము, లక్ష్మీ అయి నమః, గౌరీ అయి నమః అనేటువంటి పదాలకన్నిటికీ కూడా ఓంకారాన్ని జోడించటం వల్ల ఆ నామానికి జ్యోతి లక్షణములు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఓంకారానికి అంత శక్తి ఉన్నది కనుక ఇంట్లో మనం వెలిగించేటువంటి దీపము సాక్షాత్తు ప్రణవస్వరూపం. అందుకే ఎదులైనటువంటి వారు హృదయంలో ఆ ప్రణవాన్ని జ్యోతిగా ధ్యానం చేస్తూ నిరంతరము యోగ మార్గంలో తరించటానికి నిత్య ప్రణవోపాసన చేస్తూ ఉంటారు. ఆ భాగ్యం మనకు కార్తీక మాసంలో విశేషంగా సాక్షాత్తు పరమశివుణ్ణి ఆ జ్యోతి రూపంలో దర్శించేటువంటి అవకాశాన్ని మనకు పురాణమైనటువంటి ఆర్షధర్మంలో చెప్పబడి ఉన్నది. దానికంతా వేదికగా నిలబడి మన చేత ఆ కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేయిస్తున్నటువంటి ప్రాంగణము ఈ కోటి దీపాలంకార ప్రాంగణం. కాబట్టి మనమందరము కూడా